తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అదిరిపోయే మంచి శుభవార్తలను విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. వీరికి కొత్త పెన్షన్లు 4,016 రూపాయలు, అదేవిధంగా 6,016 రూపాయలు. ఎవరైతే 2,016 రూపాయలు తీసుకుంటున్నటువంటి వారికి 4,016 రూపాయలు. ఎవరైతే 4,016 రూపాయలు తీసుకుంటున్నటువంటి ఎవరైతే ఉన్నారో వారికి 6,016 రూపాయలు కొత్త పెన్షన్లను విడుదల చేసేందుకు మనకి కొత్త అప్డేట్స్ అనేది విడుదల కావడం అయితే జరిగింది. మనకి త్వరలో అర్హుల జాబితా అనేది రిలీజ్ చేయబోతున్నారు. ఇక అర్హుల జాబితాల్లో ఎవరి పేర్లు ఉంటాయి, వారికి ఎటువంటి అర్హతలు కలిగి ఉంటే ఆ లిస్టులో మీ పేర్లు ఉంటాయో తెలుసుకుందాము. ఇక ఎవరైతే 11 రకాల వివిధ రకమైన కేటగిరీ గల 11 రకాల పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, బీడీ కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, ఆసరా పెన్షన్ లబ్ధిదారులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, పెలేరియా, డయాలసిస్, ఎయిడ్స్ గల 11 రకాల పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో అసలు ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి విడుదల చేస్తారు, ఆ పెన్షన్ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలి, మీ అర్హుల జాబితా అనేది ఎలా చెక్ చేస్తారు, ఎవరి పెన్షన్ డబ్బులు అనేది రద్దు కాబోతుంది, ఎవరికి పెన్షన్లు అనేది ఇస్తారు త్వరలో, ఎవరి పెన్షన్ డబ్బులు అనేది పూర్తిగా రద్దు చేయబోతున్నారు అనేది మనం ఈ వీడియోలో ప్రతి సమాచారం అనేది ఒకటెనక ఒకటి వీడియోలో తెలుసుకుంటూ వచ్చేద్దాం. మనకి ఈ వీడియోలో 3 అప్డేట్స్ అనేది చెప్పబోతున్నాను. మనకి కొత్త పెన్షన్లు ఎవరికి ఇవ్వబోతున్నారు, ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు, మనకి ఈ నెల జూలై నెలలో ఇచ్చేటువంటి పెన్షన్లు అవి కొత్త పెన్షన్ల, పాత పెన్షన్ల, అంతేకాకుండా పోయిన నెలలో కట్ అయినటువంటి పెన్షన్లు మళ్ళీ ఈ నెలలో పంపిణీ చేస్తారా కలుపుకొని అనేది 3 అప్డేట్స్ అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అందుకోసం వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. అంతేకాకుండా వీడియోకి ఒక లైక్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ అసలు వీడియోని లైక్ చేయడం లేదు, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం లేదు. సో తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను. సో తప్పకుండా మన ఛానల్ అయితే ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మనకి కొత్త పెన్షన్లను పంపిణీ చేసే ముహూర్తం అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది. ఇక ఇటువంటి వారందరికీ 4,016 రూపాయలు, ఇక ఇటువంటి వారందరికీ 6,016 రూపాయలు. మనకి దాదాపు ఈ కొత్త పెన్షన్ల అర్హుల జాబితా అనేది ఎవరైతే సరిగా బీడీలు చేస్తూ బీడీల పెన్షన్ తీసుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో, ఇటు వృద్ధులు కాకుండా మనకి వృద్ధాప్య పెన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో, ఇటు ఎటువంటి వికలాంగత్వం లేకుండా వికలాంగుల పెన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో అటువంటి వారందరినీ సర్వే చేసి పెన్షన్ల పథకం నుంచి అయితే వారిని అయితే తీసేస్తున్నారు. వారిలో మిగిలినటువంటి అర్హులకు మాత్రమే అర్హుల జాబితా అనేది ఈ ఆగస్టు నెల చివరి వారంలో విడుదల చేస్తారని అయితే విడుదల చెప్పడం అయితే జరిగింది. ఇక అర్హుల జాబితాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మనకి చూసుకున్నట్లయితే ఈ సెప్టెంబర్ నెల వరకు ఈ పెన్షన్లు అనేది దాదాపు పంపిణీ చేయబోతున్నట్టుగా అప్డేట్స్ అనేది రావడం అయితే జరిగింది. ఈ కొత్త పెన్షన్లు ఇటు చూసుకున్నట్లయితే మనకి కొత్త పెన్షన్లు పంపిణీ కావాలంటే సెప్టెంబర్ నెల దాకా టైం అనేది పట్టొచ్చని సీఎం రేవంత్ రెడ్డి గారు తెలపడం అయితే జరిగింది. రాబోయే స్థానిక ఏదైతే ఎన్నికలు ఉన్నాయో ఆ ఎన్నికల సందర్భంగా ఎన్నికలకు ముందుగానే ఈ కొత్త పెన్షన్లను విడుదల చేస్తామని తెలపడం అయితే జరిగింది. ఇక ఇది ఇలా ఉండగా మనకి కట్ అయిన పెన్షన్లు కలుపుకొని మనకి ప్రతి నెల ఇచ్చినట్టుగానే ఈ నెల చివరి వారం నుంచి పాత పెన్షన్లను అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది. ఇక ఆ పాత పెన్షన్లలో కలుపుకొని మనకి పోయిన నెల ఎవరికైతే కట్ అయినాయో పెన్షన్లు అంటే డబ్బులు రాలేవో ఇప్పటివరకు వారి బ్యాంక్ ఖాతాలలో, వారికి ఆ పాత పెన్షన్లు అంటే మే నెల పెన్షన్లు, జూన్ నెల పెన్షన్లు, 2 నెలల పెన్షన్లు కలుపుకొని ఈ జూలై నెల చివరి వారం నుంచి ఆ పెన్షన్లను విడుదల చేస్తామని తెలపడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక మనకి ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. ఇక ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే ఇక్కడ చూసుకున్నట్లయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను. ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.